ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు దొడ్డిదారిన సుప్రీంకోర్టు ద్వారా రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఒక దురదృష్టకరమైన తీర్పును వర్గీకరణ మీద ఇప్పించడం జరిగింది. ఇది కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మా మాదిగ సోదరుల ఓట్లు ఎక్కువని, అక్కడ వాళ్ళు ఓట్లను గేలం వేసి లాక్కోవటానికి మందకృష్ణను ఒక పావుగా ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి, తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ తంతుగా వ్యవహారం అంతా నడపడం జరిగింది. వాస్తవంగా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు నీతి నిజాయితీ మంతులైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్ట ప్రకారం వర్గీకరణ చేయండి. దీనికి మేము సానుకూలంగా అంగీకరిస్తాము. అంతేగాని దొడ్డిదారిన ఆర్డినెన్సుల ద్వారా ఈ యొక్క వర్గీకరణ బిల్లును చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమో, రాజ్యాంగ వ్యతిరేకమో, చట్ట వ్యతిరేకమో దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. అధికారం మీ చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మరి అధికారం ఈ రోజు ఉంటుంది, రేపు మరి అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుంది.